దేవుని కీర్తించా ప్రాణప్రియుని ప్రార్థింపా రండి రండి దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించా ప్రాణప్రియుని ప్రార్థింపా జీవిత దేవుని కీర్తించా ప్రాణప్రియుని ప్రార్థించా రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ, దివ్యవాణిజీవి, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కొండూరి ఐజాక్, కీర్తిశేషులు సరోజిని గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కొండూరి శేఖర్ రోజ్ మేరీ దంపతుల 39వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కొండూరి మణిబాబు, అరుణకుమారి, కె ఎఫ్రైమ్, కె సెఫానియా, కె ఫ్రిస్కిల్లా, కె సోఫియా రేచల్, కె శ్యామల్ కేవీస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగుళూరు అగ్రపీఠం తాళ్ళూరి సదానందం, దివ్యవాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాజేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అగస్టిన్ అరుణ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు లిఖిత హిమలకు మంచి విద్యాబుద్ధులు దయచేయమని కృతజ్ఞత బలిపూజ లిఖిత హిమవర్షిణి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈనాడు మనము 21వ సామాన్య వారంలోకి ప్రవేశించి ఉన్నాము. ఈ మొదటి రోజున ఆదివారం నాడు మనకు పట్టణాలను అందిస్తూ మన యొక్క క్రైస్తవ జీవితంలో అత్యంత సన్నిహితమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవితంలోకి, అలానే దేవాది దేవుని యొక్క జీవితంలోకి అడుగు పెట్టడానికి గొప్ప అవకాశాన్ని కల్పించి ఉన్నారు. మొదటి పట్టణము యెషయా గ్రంథములో మనకు యెహోషువ ఆయన అంటాడు తన ప్రజలతోటి, మీరు దేవుని యొక్క కృపలో జీవించాలి, దేవుని యొక్క మాటను
దేవుని యొక్క వాక్కును ఆలకించి ఆ వాక్కు ప్రకారముగా మీరు జీవించాలి అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పకుండా దేవుణ్ణి కాకుండా మేము మరెవరిని పూజించగలము, దేవుని మాత్రమే మేము పూజించగలము అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అలానే క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము ఆ పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ విశ్వాసములో జీవిస్తూ అదే ప్రకటన మనము ఈ లోకములో చేయవలసి ఉన్నది. ఈనాటి 2వ పట్టణములో పౌలుడు అంటున్నాడు, క్రీస్తు ప్రభు యొక్క జీవితము శ్రీసభ యొక్క జీవితముతో ముడిపడి ఉన్నది అని. ఆ విధముగా శ్రీసభ క్రీస్తు యొక్క జీవితాలు రెండూ కూడా ఒకటిగా ఉండాలని, అంటే మన క్రైస్తవ జీవితం క్రీస్తు ప్రభువుని పోలి జీవించాలని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి శుభవార్తలో క్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన శరీరాన్ని రక్తాన్ని దివ్య భోజనముగా అనుగ్రహిస్తూ ఉన్నామో అని తెలియపరిచినప్పుడు చాలామంది శిష్యులు ఆయనను విడిచి వెళ్ళిపోతారు. అటువంటి సందర్భములో క్రీస్తు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి అపోస్తలులను ఇతర శిష్యులను అడుగుతూ ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని ప్రశ్నించినప్పుడు పేతురు అందరి తరపున కూడాను, నీవు జీవము గల వాక్కు, అందుచేత మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోతాము అన్నటువంటి విశ్వాసాన్ని, చాలా గట్టి విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నారు. అటువంటి గట్టి విశ్వాసము మనకు దివ్య ప్రసాదం ఎడల ఉన్నదా లేదా అని ఈనాడు మనం ప్రశ్నించుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక జీవితము, అలానే సంఘపరమైనటువంటి జీవితము, క్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి జీవితము, అలానే కడన నిత్యానంద మోక్ష భాగ్యము లభించేటటువంటి జీవితాన్ని ఈ యొక్క దివ్య ప్రసాదం మనకు ప్రసాదిస్తూ ఉన్నది. ఈ అంశాలను మనం ధ్యానించుకుంటూ ఈనాటి దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి తప్పిదాలను, పాపములను ఒప్పుకొని ప్రభు ఎదుట క్షమాపణ వేడుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఈనిన వారైన సర్వేశ్వర, పరలోకమున మా రాజా,
సర్వశక్తి గల పరమపిత సకలము పాలించు సర్వోన్నత మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ గ్లోరియా 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 Gloria, 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 Gloria. దివిలో దివ్య తేజునికి మహిమ 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 భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము జనితైక పుత్రుడ మా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారకా మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ గ్లోరియా 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 Gloria, 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 Gloria. దివిలో దివ్య తేజునికి మహిమ 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 భువిలో మంచి మనుషులకు శాంతి సమాధానము కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ గ్లోరియా 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 Gloria, 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 Gloria. దివిలో దివ్య తేజునికి మహిమ 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 భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ మహిమా మహిమా మీకే మహిమ ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము, అతడే మాకును దేవుడు. మొదటి పట్టణము
యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనములు మరియు 15వ వచనం నుంచి 18 వచనముల వరకు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ షేకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున పోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రియగు తేరా యూఫ్రటీసు నదికి ఆవలి నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవలిని కొల్చిన దేవతలను మరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు ఎంత మాట, మేము యావేను విడనాడి అన్య దైవములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చిన యావే కదా? మా కొరకై అద్భుత కార్యములు చేసినది అతడు కాదా? మేము నడిచిన త్రోవలందు మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలమందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ ఆ దేశమును ఏలుచున్న అమరీయులను కూడా మా ఎదుటి నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును, ఈ మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును, వారి అంగలార్పులు ఆలించును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును, భూమి మీద నుండి వారి పేర్లను మాసిపోవునట్లు చేయును. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివారో మీకే తెలియను. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును. ప్రభువు అతనిని సురక్షితముగా కాచి కాపాడును, అతని ఎముక ఒక్కటియు విరగదు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. కానీ చెడ్డ అనునది దుష్టులను నాశనము చేయును, సత్పురుషులను ద్వేషించువారు దండనను పొందుదురు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును, ఆయనను శరణు వేడువారు దండనను తప్పించుకొందురు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. రెండవ పఠనము. ఈ వచనము ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకు స్త్రీ సభకును వర్తించునని నా భావన. పునీత పౌలు ఎఫీసీలకు వ్రాసిన లేఖ
5వ అధ్యాయము 21వ వచనం నుంచి 32వ వచనం వరకు. సహోదరులారా, మీకు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పర విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తలకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలేను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించునో దాని కొరకే తన ప్రాణములు అర్పించెను. మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకు ఆయన అట్లు చేసెను. తన దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడూ తన దేహములను ద్వేషించడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకు శ్రీసభనకు వర్తించునని నా భావన. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ వామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ప్రభువా, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60 నుండి 69 వరకు వచనములు. యేసు శిష్యులతో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లైన మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కి పోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చున్నది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు అని మీతో చెప్పి తిని.
అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూను ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా, సిమోను పేతురు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు విశ్వాసం గల క్రైస్తవ సహోదరి సహోదరులారా, గత కొన్ని వారాలుగా క్రీస్తు ప్రభు తాను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు గ్రహించినట్లుగా మొట్టమొదట ఈ యోహాను శుభవార్తలో 6వ అధ్యాయము మొదటి వచనము నుంచి కూడాను మనకు ఈ 5-6 వారాలు ఈ విషయాల గురించి తెలియపరుస్తూ, మొట్టమొదట 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకు వారు సంతృప్తిగా భుజించడానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు దయచేసి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ యొక్క కఫర్నాంలో తాను పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును, నా మాంసమును భుజించి నా రక్తమును త్రాగువారు నిత్య జీవాన్ని పొందుతారు అని తెలియపరిచినప్పుడు పరిసయ్యులు అలానే అతను శిష్యులలో ఉన్నటువంటి చాలామంది ఇది నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు, గ్రహించలేకపోయారు. అందుచేత ప్రభువు వారిని అడుగుతూ ఉన్నారు, మిగిలినటువంటి వారిని, మీరు కూడా నేను చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతారా అని ప్రశ్నించినప్పుడు ఆ అపోస్తలుల తరపున పేతురు అంటున్నాడు, మీరు నిత్య జీవ పలుకులను పలుకుతూ ఉన్నారు, మీ యొక్క వాక్కులు నిత్య జీవాన్ని కలిగి ఉన్నటువంటివి. అందుచేత మీరు చెప్పేటటువంటి ప్రతిదీ కూడాను దేవుడి నుంచి దిగి వచ్చినటువంటివి, ఆ పరలోక రాజ్యము నుంచి వచ్చినటువంటివి. అందుచేత మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్తాము అని పేతురు అన్నప్పుడు ఆ యొక్క నిత్య జీవము గురించి మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ 5-6 వారాల్లో మనకు ఈ నిత్య జీవము గురించి, అలానే ఆ దివ్య ఆహారము, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దివ్యాహారం గురించి క్రీస్తు ప్రభువు మనకు అనేక విధాలుగా తెలియపరిచి ఉన్నారు. మొట్టమొదట మనం క్రైస్తవులమైనప్పుడు, బాప్తిస్మము తీసుకొని దేవుని బిడ్డలుగా మారినప్పుడు క్రీస్తు ప్రభువు యొక్క రూపములోకి, క్రీస్తు ప్రభువు యొక్క జీవితములోకి అడుగుపెట్టి ఉన్నాము. ఈ క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో అడుగుపెట్టి ముందుకు సాగడానికి మనకు తప్పకుండా ఈ యొక్క దివ్య ఆహారం అన్నటువంటిది చాలా అవసరము. ఎందుచేతనంటే సాధారణమైనటువంటి మానవులుగా మనం జీవించినప్పుడు అది వేరే లెక్క కింద వస్తుంది. కానీ క్రైస్తవ జీవితాన్ని అందుకొని ఆ క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టి ప్రభువుని మరింత తెలుసుకొని ముందుకు సాగటానికి, మంచి క్రైస్తవ జీవితాన్ని నెరపటానికి మనకు దేవుని యొక్క అనుగ్రహాలు ప్రత్యేకంగా అవసరమవుతాయి. అందులోనూ క్రీస్తు ప్రభు యొక్క విధానములో జీవించటానికి, తండ్రి దేవునికి సంతృప్తిపరిచినటువంటి యేసుక్రీస్తు అతని జీవితాన్ని మనం పునికి పుచ్చుకోవటానికి మనకు ఈ మానవ జీవితం యొక్క బలము, శక్తి, ఆలోచన, జ్ఞానము చాలదు. అందుచేత క్రీస్తు ప్రభువే ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందించాల్సి ఉన్నది. కనుక అతను కడరాత్రి భోజన సమయములో ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్థాపించి తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని మనకు దివ్య భోజనముగా ఇస్తూ అతని యొక్క ఆత్మను, అతని యొక్క దైవ స్వభావాన్ని కూడాను మనకు అందిస్తూ ఉన్నారు. అందుచేత మానవులమైనటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా, క్రీస్తు ప్రభు యొక్క రక్తముగా, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మగా, క్రీస్తు ప్రభు యొక్క
దైవ స్వభావములో అడుగు పెడుతూ ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించటానికి ఈ దివ్య ప్రసాదం అన్నటువంటిది చాలా ఉపయోగపడుతూ ఉన్నది. ఇక రెండవ విషయానికి మనం వచ్చినట్లయితే, క్రైస్తవ జీవితం మనం ఈ లోకంలో నెరపేటప్పుడు పిశాచి, శరీరము, మరి ఈ లోకము కూడాను జ్ఞానశత్రువులుగా పనిచేస్తూ ఉంటాయి. అందుచేత అనేక శోధనలకు గురి కావడానికి అవకాశం ఉన్నది. సాతాను యొక్క శోధనల్లో పడి మనము పాపపు జీవితంలోకి పడిపోయి దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని మరచి, మన యొక్క జ్ఞానస్నానాన్ని కూడా మరచి, ఆ యొక్క క్రైస్తవ జీవితం నుంచి వైదొలగడానికి, దూరముగా వెళ్ళిపోవటానికి ఎన్నో అవకాశాలు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అటువంటి సందర్భములో మనము మరలా పాప సంకీర్తనం అనేటటువంటి ఆ సంస్కారాన్ని ఉపయోగించుకొని మనం చేసినటువంటి తప్పిదాలను, పాపాలను మన్నింపు పొంది వాటి నిమిత్తమై మనము దుఃఖపడి, పశ్చాత్తాపపడి మరలా దేవుని యొక్క సముఖములోకి రావటానికి గొప్ప అవకాశాన్ని ప్రభువు మనకు ఇచ్చాడు. అంతేకాకుండా మరలా బలాన్ని పుంజుకొని యథావిధిగా క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి క్రీస్తు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మనకు దివ్యభోజనముగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ఒరవడిలో మనము దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఆ వచనాలు చదువుకొని వచనాలను అర్థం చేసుకోవటానికి మనకు పవిత్రాత్మను కూడా ఇచ్చి, ఆ విధంగా జ్ఞానము ద్వారా దేవుని యొక్క వాక్కును సక్రమముగా అర్థం చేసుకుని పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించటానికి, ఈ లోకానికి వెలుగుగా, వెలుగు పుత్రులుగా మనము జీవించటానికి కావలసినటువంటి ఈ గొప్ప అనుగ్రహం అన్నటువంటిది ఈ దివ్య ప్రసాదం ద్వారా వస్తూ ఉన్నది. అందుచేత దివ్య ప్రసాదం అన్నటువంటిది కేవలం ఒక దివ్య భోజనముగా అనుకొని అక్కడితో మనం ఆగిపోతే సరిపోదు. కానీ ఈ దివ్య భోజనము ద్వారా దేవుని యొక్క వాక్కును మనం అవగాహన చేసుకొని, ఆకళింపు చేసుకొని ముందుకు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నెరపటానికి, ఈ లోకములో అన్ని ఒడిదొడుకులను తట్టుకొని సాతాను శోధనకు గురి కాకుండా మంచి లేక పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవించటానికి బలాన్ని, శక్తిని ఇచ్చేటటువంటిది ఈ దివ్య ప్రసాదం. ఇక మూడవ విషయానికి మనం వచ్చినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క ఈ దివ్య శరీరము, ఈ దివ్య రక్తము, అతని ఆత్మ, అతని దైవ స్వభావము మనల్ని ఒక పరిపూర్ణమైనటువంటి సంఘముగా మారుస్తూ ఉన్నది. ఎందుకంటే క్రైస్తవ బిడ్డ క్రీస్తు ప్రభువుని ఒంటరిగా అనుసరించటం లేదు, సంఘంతో కలిసి. అంటే ఇతర క్రైస్తవ బిడ్డలు ఎందరో ఉన్నారు. ఒక విచారణలో కానీ, ఒక మెత్రాసనంలో కానీ ఎందరో క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ఆ అందరి క్రైస్తవ బిడ్డల యొక్క సహకారంతో, అలానే కుటుంబ జీవితంలో, క్రైస్తవ కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనావళి, అదేవిధంగా వారందరూ కలిసి దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటప్పుడు కుటుంబపరముగా, సంఘపరముగా మనము అందరితో కలిసి క్రీస్తు ప్రభునందు ఎదుగుతాము. మరి దీనికి ఇతరులను మనం అంగీకరించుకోవటానికి, ఆ స్నేహభావాన్ని సంపాదించుకోవటానికి, సంఘంలో ఉన్నటువంటి అందరినీ కూడాను ఒకే విధానములో వారిని ఆ స్నేహభావముతో చూడ్డానికి మనకు బలము కావాలి. ఆ యొక్క బలం అన్నటువంటిది ఇదిగో ఈ దివ్య ప్రసాదము ద్వారా మనకు లభిస్తూ ఉన్నది. అందుచేత సంఘపరముగా మనం ఒక క్రీస్తు ప్రభువును మాత్రమే స్వీకరించటం లేదు. క్రీస్తు ప్రభువులో ఎవరెవరైతే ఉన్నారో పునీతులతో సహా, మరియమాతతో సహా ఆ యొక్క సంఘం అంతా కూడాను, విజయ సంఘము, అలానే ఈ లోకములో యాత్రిక సంఘం కూడాను అంటే కలిసి ఆ యొక్క క్రీస్తు ప్రభుని ఆరాధించేటప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించేటప్పుడు ఆ యొక్క శరీరములో, అతని యొక్క జీవితంలో ఈ పునీతులందరూ ఉన్నారు. అలానే ఆయనను విశ్వసించి ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని నెరపేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అందుచేత వీరందరినీ కూడాను తీసుకొని క్రీస్తు ప్రభు మన దగ్గరకు వస్తున్నారు. అటువంటి క్రీస్తు ప్రభుని మనం స్వీకరిస్తున్నాము. అందుచేతనే ఈనాటి 2వ పట్టణములో పౌలుడు అంటున్నాడు, ఈ తల్లి అయినటువంటి శ్రీ సభకుని క్రీస్తు ప్రభువుకి ఆ అనుబంధం అన్నటువంటిది ఉందని. అందుచేత
సంఘం అంతా కలిసి మంచి క్రైస్తవ జీవితం జీవించవలసి ఉన్నది. నేను ఒక్కడినే మంచి క్రైస్తవ జీవితం జీవించినట్లు కాదు, లేకపోతే ప్రతి ఒక్కరు కూడాను తనకు తానుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లు కాదు. సంఘపరముగా మన యొక్క క్రైస్తవ జీవితం ఉండాలి. ఈ సంఘానికి లేక ఈ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడాను కలిసిమెలిసి ఉండటానికి ఉన్నటువంటి ఆ ఐక్యత, ఆ అనుబంధము, ఆ ఆప్యాయత, ఆ అనురాగము, ఇవన్నీ కూడాను క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాదం నుంచి మనకు లభిస్తూ ఉన్నది. అందుచేత సప్రసాదం తీసేటప్పుడు మనము సంఘపరముగా కూడా ప్రార్థన చేయాల్సి ఉన్నది. సంఘముతో నేను కలిసి క్రీస్తు ప్రభుని స్వీకరిస్తున్నాను అన్నటువంటి ఆ ధ్యాస, ఆ ఆలోచన మనలో ఉండాలి. ఇక చివరిగా మనము మానవ మాతృలము. అలానే మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి క్రీస్తు ప్రభువుతో ఉత్థానమై కడన నిత్యానంద మోక్ష భాగ్యము ఇవ్వటానికి కూడాను ఈ దివ్య ప్రసాదం చాలా దోహదపడుతుంది, మనకు సహాయపడుతుంది. అందుచేత ఈ దివ్య ప్రసాదం స్వీకరణలో కేవలం మనం ఈ లోకంలో క్రైస్తవ జీవితం జీవించడమే కాకుండా మన జీవిత అనంతరము మనము మరణించిన తర్వాత క్రీస్తు ప్రభువుతో ఉత్థానం అవటానికి ఈ దివ్య ప్రసాదం ఎంతగానో తోడ్పడుతూ ఉన్నది. అందుచేత సప్రసాదం తీసిన తర్వాత మనకు ఆ నిత్యానంద మోక్ష భాగ్యములకు అడుగు పెట్టేటటువంటి అర్హతను, ఎందుకంటే మానవ మాతృలుగా ఎవ్వరూ కూడాను ఆ మోక్షరాజ్యం చేరలేరు, మానవులుగా ఎవ్వరూ కూడాను అది సాధించలేరు. ఇది క్రీస్తు ప్రభువే మనకి ఇవ్వాల్సి ఉన్నది. మరి ఈ క్రీస్తు ప్రభు ఈ దివ్య ప్రసాద రూపములో మనలోకి వచ్చి మనల్ని తనలా మార్చుకొని తన రూపాన్ని సంతరింపచేసి మనము క్రీస్తు ప్రభువులా కనిపించేటట్లు చేసేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనలను గుర్తించి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఏ విధంగా అయితే గుర్తిస్తూ ఉన్నారో అదేవిధంగా మనల్ని కూడా, అంటే క్రీస్తు ప్రభువుగా మారినటువంటి మనల్ని గుర్తించి మనల్ని ఉత్థానం అయ్యేటట్లుగా చేసి కడని నిత్యానంద మోక్ష భాగ్యాన్ని మనకు దయచేస్తూ ఉన్నారు. అందుచేత ఇలా 4 విధాలుగా ఆ 4 రంగాల్లో కూడాను మనల్ని ప్రతి దినము ప్రతి క్షణము కూడాను క్రీస్తు ప్రభువులోకి ఎదగటానికి సహాయపడేటటువంటి ఈ దివ్య ప్రసాదము గురించి మనము ఎనలేని విశ్వాసం కలిగి ఆ నమ్మకముతో ప్రభువుని స్వీకరించడానికి ప్రయత్నించుదాము. ఆ విధముగా క్రీస్తు ప్రభువులో అతని యొక్క వాక్కు ద్వారా, అతని యొక్క చలనము ద్వారా, అతని యొక్క దీవెన ద్వారా మనము పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ కడని నిత్యానంద మోక్ష భాగ్యంను దయచేయమని ప్రభువుని ప్రత్యేకంగా వేడుకొందాము. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాదుడునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన పరలోక తండ్రి కరుణామయుడు, దయాపూరితుడు, ప్రేమనిధి మన మొండి వైఖరిని తొలగించి ప్రభుని ఆజ్ఞలను పూర్తిగా అనుసరించుటకు వలసిన శక్తిని ప్రసాదించుమని దేవాది దేవుని ప్రార్థించుకుందాము. సర్వలోక సృష్టికర్త, మంచి గొల్లవాడు తన గొర్రెలను ప్రేమతో కాయినట్లు మా కథోలిక శ్రీ సభను చక్కగా కాయుటకు కావలసిన శక్తియుక్తులను వివేకమును మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి మెండుగా దయచేయండి. అటులనే
మా ప్రియ పీఠాధిపతులను, మా గురువులను, సంఘ పెద్దలను, ఉపదేశులను మీ దివ్య వెలుగులో, మీ దివ్య జ్ఞానంతో నింపి మీ విశ్వాసుల మందను ఆధ్యాత్మికగా నడిపించు అనుగ్రహం ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయామయుడ, పాపాంధకారంలో మునిగి ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు నిజ దేవుడు యావే ప్రభు ఒక్కరే అని ప్రవక్తల ద్వారా బోధించి ఉన్నారు. ఈ రంగుల మాయా ప్రపంచంలో ధనమే దైవంగా భావించు మా అందరి విశ్వాస నేత్రాలు తెరచి సర్వ ఐశ్వర్యాలకు మూలం మీరేనని మేము గ్రహించి మేము సంపూర్ణంగా ఆరాధించు గట్టి విశ్వాసమును మా అందరి కుటుంబాలకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవవాకు అయిన ఓ దేవా, ఈరోజు పుష్పించి రేపు వాడిపోయే గడ్డి పూల వలె కాకుండా నిత్య జీవపు ఊటగానున్న మీ చెంతకు వచ్చిన మమ్ము, మా క్రైస్తవ సంఘాన్ని నిత్య జీవమునిచ్చి ఆత్మతో నింపండి. మా నోటి వెంట వచ్చు ప్రతి మాట మా ఆత్మల దాహం తీర్చుచు బలహీనులైన మమ్ము మీ అందు విశ్వాసంతో ముందుకు నడుపు కృపాశక్తిని మాకు దండిగానిచ్చి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మృత్యుంజయుడైన ఓ సర్వేశ్వర, మీరు సర్వవేళలా సర్వ అవస్థలలో మాకు తోడిగా నుండి మమ్ము వెన్నుతట్టి జీవితంలో ముందుకు నడిపిస్తున్నందులకు మీకు వేలాది కృతజ్ఞతలు. నేడు మా సంఘంలోని, కుటుంబంలోని యువతీ యువకులు ఎండమావుల వెంట పరిగెత్తి అశాంతికి అలజడికి గురి కాకుండా మీ ప్రేమలో మీరు అందించే వివేకంలో ఎదుగుతూ విశ్వాసపు వెలుగులో జీవించు నిండు దీవెనలు వారు కొసిగి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థతామూర్తి, మీ వాక్కుతో మమ్ము సృజించి మీ రుధిరముతో మాకు రక్షణనిచ్చి చక్కని జీవితాన్ని మాకు బహుకరించారు. మీ ప్రేమగల హస్తాన్ని మాపై నిలిపి మమ్ము దీవించి మాకు ఎటువంటి కొరతలు, లోటుపాట్లు లేకుండా ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక నిలకడనిచ్చి మీ పరిశుద్ధాత్మ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, విశ్రాంతి దినమున మీ పవిత్ర సన్నిధి చేరిన మా క్రైస్తవ సంఘమును విశేషముగా దీవింపుడు. వీరంతా దైవరాజ్యముపై మనస్సును లగ్నం చేయునట్లు కరుణించుడు. వివాహ బంధమందున్న ప్రతి భర్త, ప్రతి భార్య పరస్పరము మీ అందరి గౌరవముచే విధేయులైనట్లు దీవించి వారందరినీ మీ శాంతి సమాధానములతో ఆయురారోగ్యములతో ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు స్వీకర సుతిని చిన్ని కాంకలన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుతిని చిన్ని కాంకలన్. మదనిసా నిసగసా గమదని సగసని సనిదని దమ దమగ మగ సగ మగ మద మదని దని సగ గ మమ గగ మమ దద మమ దని మమ దని దని నిసా. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న. మా జీవిత భాగ్యమును మాకున్నది సకలమును, మా జీవిత భాగ్యమును మాకున్నది సకలమును. అర్పింతును అందుకు అమరుడని సేవకై, అర్పింతును అందుకు అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు స్వీకర సుతిని చిన్ని కాంకలన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ అందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరధారులమై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించమనే ఉన్నాము. అందుకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానమును నమ్ముకుని ఉన్నాము. యేసును మృతులలో నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్కా పరమ రహస్యములలో శాశ్వత భాగ్యమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును
మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని కార్డినల్ గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముదును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ మీ నామము నామము పూజింపబడునుగాక, పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ నేను ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవముసగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సప్రసాదమా జీవముసగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సప్రసాదమా జీవమోసగు ఆహారమా. పునీతి ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షింపము. అప్పుడు అన్ని విషయములను అందు మేము నీకు ప్రీతిపాత్రములుగా జీవింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి సర్వదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించిదం సదా నిన్ను పొగడిదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి
సన్నుతించెదం సదా నిన్ను పొగిడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగిడెదం.